వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్ 90 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వచ్చి డే 18 అండి. 18లో మనకి హిందీ అలాగే సోషల్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. హిందీలో ఈద్గాహ్ సంబంధించి మనకి సారాంశ్ అలాగే ప్రశ్నలు కంప్లీట్ అయినాయి. ఈరోజు మనకి హిందీలో ఈద్గాహ్ సంబంధించి గ్రామర్ అండి. గ్రామర్కి సంబంధించి మనం గ్రామర్ పార్ట్, అలాగే సోషల్కి సంబంధించి జాగ్రఫీ అండి. జాగ్రఫీలో మనకి 29Bలో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దీంట్లో మనకి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి అగ్రికల్చర్కి సంబంధించండి. జాగ్రఫీలో అగ్రికల్చర్కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాం. డిస్క్రైబ్ ఎనీ ఫోర్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. మనం 3 క్వశ్చన్స్ ఏనండి 29Bలోంచి. అలాగే 20A సంబంధించి వాటర్ రిసోర్సెస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు జాగ్రఫీలో 29B కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏబీలో అంటే ఏబీలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతున్నామండి. ఒకవేళ క్వశ్చన్స్ వేరేగా ఇస్తే మనం బీ కూడా అటెంప్ట్ చేయగలిగే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతున్నాం. అలాగే మనకి ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ అండి. ఎలక్ట్రిసిటీలో 15B అండి. 15Bలో మనం ముందు 2 క్వశ్చన్స్ ఇచ్చాం ఎలక్ట్రిసిటీలో. అలాగే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉందండి. 3 క్వశ్చన్స్ ఎలక్ట్రిసిటీలో 8 మార్క్స్కి సంబంధించి. 15B అండి ఇది. ఆల్రెడీ 15Aలో క్వశ్చన్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయండి. అలా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అండి. ఎలక్ట్రిక్ కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్సెస్, ఓమ్స్లా, ఎలక్ట్రిక్ పవర్ అండి. దీనికి సంబంధించి క్వశ్చన్ అండి ఇది. ఎలక్ట్రిసిటీలో 15B అండి. అంటే మనకి ముందు 8 మార్క్స్ కంప్లీట్ చేస్తే తర్వాత 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. అలాగే మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో మనం 33A 33B కూడా 2 అంటే 33Aలో ఒక 5 క్వశ్చన్స్, 33Bలో ఒక 5 క్వశ్చన్స్ చెప్పామండి. అంటే మనకి ఇంటర్నల్ చాయిస్ కాబట్టి దాంట్లో 5 దీంట్లో 5 చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం అంతే అండి. 29Aలో కొన్ని క్వశ్చన్స్ చదివాం, 29Bలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివాం. అంటే ఏలో కష్టంగా అంటే బీలో కొద్ది ఈజీగా ఉన్న క్వశ్చన్ మనకు వచ్చేస్తాయి. అలాగే ఇంపార్టెంట్ మాత్రమే చదువుతున్నాం అండి మనం. ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇది మనకి అంటే డే 18 అండి. అంటే మీరు ఎలా ఉందనేది ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి 10th క్లాస్కి సంబంధించి. అలాగే ఇంటర్మీడియట్ కూడా 90 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ కూడా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే ఒకసారి మన మండే నుంచి ఇంటర్మీడియట్ కూడా మనం 90 డేస్ ప్రోగ్రామ్ రన్ చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.